హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నాము. ఫస్ట్ పచ్చిమిరపకాయలు జస్ట్ మామూలుగా చిటపట అనుకుంటా మామూలు షాలో ఫ్రై, ఏం వేయకుండా నూనె వేయకుండా ఫ్రై చేయాలి. ఇట్లా లైట్గా కొంచెం పచ్చిదనం పోగానే లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ లేకుండా ఫస్ట్ ఉట్టి ప్యాన్లో ఇట్లా వేస్తే మనకి మిరపకాయలు చిటపట అని మనం ముఖం మీద పడవన్నమాట. ఇట్స్ అ టిప్. కొంచెమే వాడాలి, ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగాక టమాటాలు వేసుకుందాం. ఒక పావు కిలో పైన టమాటాలు వేసుకున్నాము. మూడేట ఒకసారి కలిపి మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా టమాటా ఉడికేదాకా ఆగి కొంచెం ఉడకాలి. ఉడికిపోయిన దానిలో కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు, పల్లీలు వేయించుకున్న పల్లీలు రుబ్బుకోవాలి. తాలింపు పెట్టేసుకున్నాం. పోపు వేసుకొని మంచిగా కొత్తిమీర పచ్చడి చాలా